ఏంటి వేషాలు వేస్తున్నావా? చెప్పాను కదా ఇవ్వనని. నువ్వు ముద్దు ఇవ్వకపోతే ఇప్పుడు నేనే అందరి ముందు ముద్దు ఇచ్చేస్తా. ఆహా, అంత ధైర్యం ఉందా? సరే చూద్దాం. సరే చూడు. ఏమో బా, మా ఇద్దరి మధ్య పందెం. హే, అవన్నీ ఎందుకు వీళ్ళకి చెప్పడం? చెప్పాలబ్బా, మన ఇద్దరి పందానికి మధ్యవర్తులు కావాలి కదా, ఎవరు గెలుస్తారు ఏంది అని. హే, నువ్వు వెళ్ళు. అరే, ఎందుకు కంగారు పడుతున్నావా? మొగుడు పిల్లల మధ్య జరిగే పందెం గురించి ఇలా చెప్తే తప్పే ఉండదా? అవును, ఏంటా పందెం? హ, ఆ పందెం ఏందో తెలుసునా? హే, వద్దు. నువ్వు ఉండబ్బా. చూడండి, ఆ పందెంలో నేనే గెలుస్తానని నేను, కాదు గీత గెలుస్తుందని గీత. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామా? చూద్దాం. రే చిన్నడా, రూపాయి 2 రూపాయల కాయన ఉంటాయి రా. రే, పెళ్లి కొడుకు వేసం వేసి అడుక్కుంటా ఉండవేమిరా? ఛే, నేను అడుక్కోవడం లేదురా. బొమ్మ బొరుసు వేయాలి. దేనికి? అదే, బొమ్మ పడితే నేను గెలుస్తాను, ఆ. బొరుసు పడితే పెళ్లి కూతురు గెలుస్తుంది. అట్నా? అది గాని అందరూ బాగా చూడండి. ఇప్పుడు బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో, మళ్ళీ వచ్చేసి బొమ్మ పడితే బొరుసు పడిందని తొండాట ఆడతారు. అందరూ కాయని జాగ్రత్తగా చూడండి. ఓకే ఓకే. ఏ రే స్వామి, టెన్షన్ పెడతా ఉండవు. ఆగే. అమ్మ దొంగ నా బెదరు. హే, పెళ్ళికొడుకు గెలిచాడు. నేను చెప్పానా మనమే గెలుస్తామని? ఇదేంటే, నువ్వు ఓడిపోతే ఉక్రోషంతో ముఖం మార్చుకుంటావనుకుంటే ఇలా సిగ్గుపడుతున్నావేంటి? చి, ఊడి. ఏం లేదు. అమ్మ దొంగ నా బెదరు. ఈడెంత మంది ఉండగానే పెళ్ళానికి ముద్దు పెట్టేసినాడు. నా పూరి ఏమో కనీసం గాలి ముద్దు కూడా ఇదే. ఈరోజు ఎట్టా నా పూరితో ముద్దు పెట్టించుకోవాలా, లేకపోతే పూరికి ముద్దు పెట్టాలా? పూరి, ఇందాక మీ నాయన నీకు ఇసం చెప్పమన్నాడు. ఇటురావు తూరి. దేనికి? ఇక్కడే చెప్పు. లేదబ్బా, అది ఫ్యామిలీ సమాచారం, ఇక్కడ చెప్పకూడదు. రా చెప్తా రా. ఇప్పుడు బయట ఎక్కడ చోట తీసుకెళ్ళి ముద్దు పెట్టేస్తా. పోయే భర్తని అరవింద్. హాయ్ బ్రదర్, మనిద్దరం తోడలుళ్ళం కాబోతున్నాం. అంటే మనం బ్రదర్స్ లాగా. కంగ్రాచులేషన్స్. గీతా, కంగ్రాట్స్. ఇతను మా బ్రదర్ బాలాజీ. ఓ, అప్పుడు నాకు కూడా బ్రదరే. హాయ్ బ్రో. మీ అన్న పెళ్ళైపోయింది, మరి నీకెప్పుడు? వెంటనే చేయర్లే, ఇప్పుడే కదా మీ అన్నదైంది.
ఇంకో సంవత్సరం దాకా నీకు పెళ్ళయ్యే అవకాశం ఉండదు. యాక్చువల్గా నిన్నే ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నారు మాకు. ఈ ఫంక్షన్ అవుతుంది కదా, అందుకని ఒక నెల దాటిన తర్వాత పెట్టుకోమన్నారు పంతులు గారు. అందుకే ఆగాం. లేకుంటే నాది పూరిది కూడా ఈ పాటికి పెళ్ళైపోయి ఉండేది. అంటే ఒకసారి మీకు కనబడిపోదామని వచ్చాను. నైస్ మీటింగ్ యూ. పూరి, చీరలు చూసావా? నచ్చాయా? నీకోసం ప్రత్యేకంగా ఎల్లో కలర్ శారీ తెచ్చాను. నీకు బాగా నప్పుతుంది. నచ్చుతుందనే నమ్ముతున్నాను. ఏంటి రేడియోలాగా నేనే మాట్లాడుతున్నాను? ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రీమన్నోతు విశ్యేత సాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మంగళగౌరీ దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం యాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. అమ్మా, అబ్బాయిని తీసుకురండి అమ్మా. అబ్బాయి తల్లిదండ్రులు రండి. కనకం రా రా. రా కూర్చో, అటెళ్ళు కూర్చో. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠత్ దశాంగులం. சாமி அது பாரு. నమస్కారం. రండి నమస్కారం. రండి, కూర్చోండి. కూర్చోండి. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వో ఉదయత్ పురుషః భవాత్ పునః క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాకృత్తాసనస్థ స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః. ఒక నిమిషం. అమ్మ పూరి, వెళ్ళి బట్టలు తీసుకురా.
ఏంది నాసిరకం చీరా అని. కట్టకానికలేవి పెద్దగా లేవు. కళ్యాణ మండపం అంతంత మాత్రంగా ఉంది. మీరేదో గొప్పగా చేసేస్తా అన్నారు కదా, ఏంది ఇక్కడేమీ కనబడ్డం లేదే? అదిగో ఆ వంటింట్లో మాత్రం సాంబార్ వాసన గొప్పగా వస్తా ఉండది. ఏందిది? ఏంది చీరా అని ఇంత నాసిరకం బట్టలా? నాసిరకమైనవి బట్టలు కాదండి, చూసే కళ్ళను బట్టి ఉంటుంది. ఏందా పొగరబోతు మాటలు? నాసిరకం మనుషుల దగ్గర బట్టలు మాత్రమే కాదు, మాటలు కూడా నాసిరకంగానే ఉంటాయి, పద్ధతులు ఇట్నే ఉంటాయి. చూడండి, ఇక్కడ కూడా గొడవ పెట్టాలి, అవమానించాలని చూడకండి. సెల్వి, దయచేసి పేసమేరు. ఆవు అంటే ఇదొకటి, మమ్మల్ని ఏదైనా అనాలనుకుంటే వాళ్లలో వాళ్ళు అనర్గళంగా అరవంలో తిట్టుకోవటం, మాకేం తెలియనట్టు ఉండాలి. అడిగితే ఏదో చెప్తారు. సామి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. నా పెండ్లంని కాసేపు ఏం మాట్లాడకుండా ఉండమన్నాను. చూసారా, అడిగితే ఏదైనా మార్చి చెప్తారు. చెప్పానా లేదా? నేను మాట మార్చడం, నోటికొచ్చిందల్లా వాగడం మా పద్ధతి కాదు. బట్టలున్నాయే, ఈ బట్టలు కూడా మా కాబోయే అల్లుడు కంచి నుంచి తీసుకొచ్చాడు. మా కాబోయే అల్లుడు అరవింద్ బంగారం. దీని మెళ్ళో ఆల్రెడీ నా కొడుకు తాళి కట్టేసిండాడు. ఈడు చేసుకోబోతున్నాడు. చేసుకొని రేపు ఈ విషయం ఎట్టా బయటపడతాదో, ఈ పెండ్లెంత బాగా జరుగుద్దో నేను చూస్తా. నా కొడుకుతో దీన్ని కాపురమే చేయి. నేను ఈ పెండ్లి ఆటోమేటిక్ గానే జరగదు. మమ్మల్ని, మా మనసుల్ని అర్థం చేసుకున్న మాకు సరైన వెయ్యంకులంటే వీళ్ళు. ఓహో, అట్టా చెప్పవేం మరి? ఈ బట్టలన్నీ మీరు కొన్నారేమో అని అనుకున్నాం. కాబోయే అల్లుడి దగ్గర నుంచి రాబట్టావా? పాపం, ఇప్పటి నుంచే ఖర్చయిపోతున్నాడన్నమాట. అమ్మా, మీరు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నటరాజన్ కూతురు మా ఇంటి కోడలవటం మా అదృష్టం. మేము వేరువేరు అనుకోవడం లేదు, కేవలం నిశ్చయం అయ్యి ఇంకా పెళ్లి కాకపోయినా మేము ఒకే కుటుంబం అనుకుంటున్నాం. అనుకోండి, అదే మంచిదిలే. నమస్కారం. కొంతమందికి ఎంత చెప్పినా మారరు, ఏం మాట్లాడేటో. అయ్యా, కన్యాదానానికి టైం అవుతోంది. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కూర్చోండి. అయ్యా, ఇదిగో పంతులు, నువ్వు మీ తంతంత జరిపించే ముందు నాకు చిన్న అనుమానం ఉండాది, అది తీర్చు. అనుమానం ఏమిటమ్మా? నాకు ఈ వేడుకే అనుమానంగా ఉండదయ్యా. అసలు దీన్ని పెళ్ళంటారా, ఇంకేమన్నా అంటారా? నాకైతే ఇంతవరకు ఇట్టాంటి అనుభవం ఎదురవ్వలేదబ్బా. బహుశా ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి అనుకుంటా. పెళ్ళైనోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ పెళ్లి జరిపించేదేంది? మా ఊళ్ళో అంతా ఈని నవ్వుతా ఉండారే. రేపు పెళ్ళైపోయిన తర్వాత నేను మా ఊరికి పోతే వాళ్ళు మళ్ళీ నన్ను అడిగితే నేను చెప్పాలి కదా. పెళ్లి కూతురోళ్ళు మా మాట వినిపించుకోకుండా వాళ్ళ ఇష్టానికి చేస్తా ఉండారు. మేం చేసేదేం లేదబ్బా, అంతా వాళ్ళ ఇష్టమే అంటే కూడా వినిపించుకోకుండా విచిత్రంగానే అడుగుతా ఉంటారబ్బా. అసలు దీన్నేమనాలా? పెళ్ళనాలా, ఇంకేమన్నా అనాలా? ఈళ్ళేదో అడిగినారని వచ్చి కూర్చొని తంతులన్నీ జరిపించేదానికి సిద్ధపడిపోయినావే. ముందు దీన్నేమంటారో చెప్పు. అమ్మా, వీళ్ల వివాహం అనుకోకుండా వేరే వాళ్లకు నిశ్చయించిన ముహూర్తంలో ఇతను మంగళసూత్రధారణ గావించేశాడు. జీలకర్ర బెల్లం పెట్టలేదు. తరువాత జరగాల్సిన తతంగాలేవి జరగలేదు. మన శాస్త్ర ప్రకారం బెల్లం జీలకర్రే ముహూర్తం, అది దాటిపోయింది. మంగళసూత్రం కట్టేశాడు గనుక వివాహం జరగలేదని చెప్పడానికి లేదు. మనకిప్పటికే 8 రకాల పెళ్లిళ్లున్నాయి. ఇది 9వ అనుకోవడమే. కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం సర్దుకుపోవడమే. ఏది ఏం చేసినా వధూవరులకి పెద్దవాళ్ల ఆశీర్వాదాలు, దేవుడి ఆశీస్సులు కావాలనే కదా.
అంతా బాగానే చెప్పినావు కాని ఇప్పుడేం చేయబోతాండావు? అమ్మా మొదట కన్యాదానం. మీరు రండమ్మా. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. భూపాదౌ యస్య నాభిః వియద అసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తే యముద్భిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం. కన్యాదానం అయిపోయినాది. ఇప్పుడు తాళిబొట్టు కట్టాలి కదా, కానీ వాడుదాని ఆల్రెడీ కట్టేసినాడే. ఇప్పుడేం చేయబోతా ఉండారు? అరుణమ్మ ప్లీజ్, జరుగుతుందేదో జరగనివ్వు. చేసుకోరా నాయనా చేసుకో. నేను వద్దంటే ఆగుతారా? చెప్తే ఇనిపోతారా? ఏమి చేసుకో చేసుకో. సంతోషం అత్తగారు. నేను సంతోషంగా ఈ తంతులు జరిపించుకోవాలనుకుంటున్నాను. సంతోషంగా జరిపించుకుంటున్నాను. మీరు ఆనందంగా చూడండి, ఆశీర్వదించండి. పంతులు గారు మీరు కానివ్వండి. బాబు, ఈ కుంకుమ తీసి అమ్మాయి నుదుటన పాపిట్లో పెట్టి తాళిబొట్టుకు పెట్టండి. బాబు, ఇప్పుడు తలంబ్రాలు. బాబు, దండలు మార్చుకోండి అయ్యా. బాబు,
బాబు ఇప్పుడు ఉంగరం అమ్మాయి చేతికిచ్చి నీ